నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మా కువైట్ మేడం గారు నా కష్టం చూసి 2 పెరుకొప్పులు ఒక కూల్ డ్రింక్ అయితే కొనిచ్చారు ఫ్రెండ్స్. మా కువైట్ మేడం గారు చేసిన పనికైతే నేనైతే చాలా షాక్ అయ్యాను. నాకు ఇలా కొనిస్తారు అనేసి అనుకోలేదు. ఫ్రీ 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 2 పెరుకొప్పులు ఒక కూల్ డ్రింక్ కొట్టాంరా ఛాన్స్ అనేసి రూమ్ కి అయితే వచ్చేసాను. ఈ రోజు అయితే ఎండ దెబ్బకి పైన కింద తడిసిపోయింది. నాకైతే ఈ కూల్ డ్రింక్ అయితే చాలా చల్లగా ఉంది. ఒకటేసారి ఎత్తి పెట్టి నాలో ఉన్న వేడంతా తగ్గేదాకా దించలేదు. చాలా చల్లబడిపోయింది. కూల్ డ్రింక్ తాగిన తర్వాత బాడీ అయితే అబ్బా సమ్మగా ఉంది. కూల్ డ్రింక్ తాగిన తర్వాత అసలు మా కువైట్ మేడం గారు ఈ కూల్ డ్రింక్ ఈ పెరుకొప్పులు నాకు ఎందుకు కొనిచ్చారంటే, కువైట్ లో ఈ రోజు అయితే ఎండ పెద్ద కాసేసింది, మామూలుగా లేదు. చేతులు మొత్తం స్టీరింగ్ గ్లాసులు దింపుదామన్నా ఎత్తుదామన్నా బటన్ నొక్కేటప్పటికి చెయ్యి అంత కాలిపోయేదే. చూడండి రోడ్లు మొత్తం కూడా ఎలాగైతే ఉన్నాయో మొత్తం ఎండ దెబ్బకి కారు అద్దం పగిలిపోతుందేమనేసి నాకైతే చాలా భయం వేస్తుంది. కార్లో ఏసీ వేసుకుని వెళ్తున్నా కూడా చెమట అయితే కక్కుతానే ఉన్నాను. ఘోరంగా కాస్తున్న ఎండల్లో కువైట్ చూడండి ఎలాగైతే కనిపిస్తుందో మొత్తం కూడా ఎడారా ఇదంతా కూడాను. కువైట్ లో ఈ రోజు 50 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదైంది ఫ్రెండ్. ఎంత వేడిగా అయితే ఉంటుంది చూడండి. 50 డిగ్రీలు ఉష్ణోగ్రత అంటే మా కువైట్ మేడం గారిని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్తానికైతే నేను మా మేడం గారి ఆఫీస్ కి అయితే వచ్చాను. నేను ఉండే రూమ్ కాడి నుంచి నేను కార్ పార్కింగ్ చేసిన దగ్గరకు వచ్చినప్పటికి ఎండలో తడిసి ముద్దయిపోయాను. పైగా అక్కడి నుంచి మా మేడం గారి ఆఫీస్ కి అయితే వచ్చాను. మేడం గారి ఆఫీస్ నుంచి కార్ దగ్గరకు వచ్చినప్పటికి నా అవతారం చూసినప్పటికి చాలా షాక్ అయ్యారు. ఎండలో నా కష్టం చూసి మా కువైట్ మేడం గారు ఒక కూల్ డ్రింక్ 2 పెరుకొప్పులు అయితే కొనిచ్చారు ఫ్రెండ్. రోజు మధ్యాహ్నం 2:30 అయింది నాకు డ్యూటీ అయినప్పటికే. మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం మాటలు డ్యూటీ అయితే ఉంటది 5ంటికే. ఇప్పుడు చూడండి రూమ్ కి అయితే వెళ్తున్నాను. కువైట్ లో 50 డిగ్రీలు ఎండలో నాకు డ్యూటీ అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్లే టైంలో అయితే నేను తడిసి ముద్ద అయితే అయిపోతాను. చాలా డేంజర్ గా ఉంటది ఎండ. 50 డిగ్రీలు ఎండలో సూర్యుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో, మొత్తం కూడా బాగా మండిపోతున్నారు. ఈ రోజు కాస్తున్న ఎండ దెబ్బకి నేనే కదా ఫ్రెండ్స్ మాడిపోయేది. నా ఫోన్ కూడా అయితే మాడిపోయింది. ఈ వేడికి నా ఫోన్ కూడా ఆగిపోయింది ఫ్రెండ్స్. చూడండి హై టెంపరేచర్ అనేసి నోటిఫికేషన్ వచ్చి ఫోన్ కూడా ఆగిపోయింది. ఫోన్ ఆగిపోయిందని సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి ఏసీలో కాసేపు అయితే ఉన్నాను. అప్పుడు చల్లబడిన తర్వాత ఫోన్ ఆన్ అయింది. ఫ్రీ 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 కూలింగ్ డ్రింకింగ్ వాటర్. చూడండి ఫ్రెండ్స్ కువైట్ లో చలివేంద్రాలో ఎండాకాలంలో అయితే ఇక్కడ కూలింగ్ ఉంటాయి వాటర్ అయితే. మా మేడం వాళ్ళకైతే ఇంకా ఎండాకాలం సెలవులు అయితే ఇవ్వలేదు. అందుకని నేను ఇంకా డ్యూటీ అయితే చేస్తున్నాను. లేకుంటే ఈ పాటికి అయితే ఇండియా వచ్చేసేవాడిని ఇంటికైతేనే. ఇది వచ్చేసి ఈ రోజు నేను దిగిన సెల్ఫీ. మొత్తానికైతే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్.